మరి అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను. కలహములు ఎప్పుడు కూడా పోట్లాడే కదండి, పోట్లాడక పైగా ధర్మశాస్త్రం గూర్చిన వివాదములు. ధర్మశాస్త్రం కోది ఇది ఎక్కడ రాయి ఇట్లా ఉంది, అది అక్కడ అట్లా ఉంది, ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది అని వివాదాలు. దేవుడు ఉన్నాడు కదండి, దేవుడు నీతిమంతుడు. ఆయన స్తుతించండి, మహిమపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. ఆయన ఆరాధిస్తే, ఆయన ఘనపరిస్తే, ఆయన ప్రేమిస్తే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ధర్మశాస్త్రం ఏ విధంగా పాటించాలో మనకు తెలుస్తుంది. వాదం అక్కర్లా. అవన్నీ కూడా నిష్ప్రయోజనములు అని చెప్తున్నారు ఇక్కడ. నిష్ప్రయోజనములు వ్యర్థములే ఉన్నాయి కనుక వాటికి దూరముగా ఉండము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవివేక తర్కానికి దూరంగా ఉండాలి, వంశావళులకు దూరంగా ఉండాలి, కలహములకు దూరంగా ఉండాలి, ధర్మశాస్త్రము విషయమందు వివేదములకు దూరంగా ఉండాలి. ఆ విధంగా దూరంగా ఉంటే పిల్లరా ఏమవుతుంది? దేవునికి ఇష్టంగా జీవించిన వాడవై దేవుడు యేసయ్య ఉన్నాడండి మనకి. ఆయనే సమస్తం నేర్పేది మనకు ఆయనే. ఇవన్నీ కదా, ఇవన్నీ అక్కర్లు. అసలు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన ప్రేమించి, ఆయన చేర్చుకొని, ఆయన ఆత్మను పొంది, అప్పుడు దేవుడే నీలో నుంచి బోధిస్తూ ఉంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది చదివి వినిపిస్తా మీకు. తీతు 3:9. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రములను గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనములు, వ్యర్థములు ఉన్నవి కనుక వాటికి దూరముగా ఉండము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా ఈ వాక్యం? అర్థమైన చేతులపై కదండి. ఏదో అర్థం కాబట్టి ఎత్తి మొత్తానికి ఎత్తారు. మొత్తానికి దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఈ మతాల గోల ఎక్కువైపోయింది. నువ్వు ఈ మతమని, నేను ఈ మతమని, ఇంకో మతమని. మతాలు లేవండి. మతాలు ఎక్కడ ఉన్నాయి? మతం కాదు కావాల్సింది, మతం కాదు. మతం అనుకునేవాడు మా మతంలో రండి, మా మతంలో రండి, మా మతంలో రండి అన్నవాడు ఆడు చెడిపోగా వచ్చినాడు కూడా చెడిపోతాడు. మతాలు ఎక్కడ ఉన్నాయి? దేవుడు ఒక్కడే, ఆయన ఎందుకు విశ్వాసం ఒక్కటే, ఆయన ఎందుకు అనుకోని మనకు పొందవలసిన ఆత్మ ఒక్కటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.